అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరన్నా? మొహమ్మద్ సలాం. సలాం. ఏది మీదేనా బిజినెస్ ఇది? ఇది కాదన్న, నాది చికెన్ షాప్ ఉంది. ఓకే ఓకే రైట్. సో ఏంది మరి ఎట్లుందన్న మరి జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతుంది, ఇప్పటికే హడావిడి మొదలైనట్టుందిగా? మొదలైంది. ఓకే. సో ఏంటి ఏ పార్టీలు తిరుగుతున్నాయి ఎక్కువ? ఇప్పుడైతే తిరుగుతలేదు, ఇంకా ఎక్కువ అయితే కాంగ్రెస్ది నడుస్తుంది, కానీ కాంగ్రెస్ రాదు. బీఆర్ఎస్ 100% వస్తుంది. 100%. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా మరి? గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ది నడుస్తుంది. పని ఏమవుతున్నాయన్న, ఏం పని అవుతుంది? ఏం పనులు లేవు, ఏం లేవు. ఆటో వాళ్ళు పరేషాన్, బిజినెస్ మ్యాన్లు పరేషాన్, అందరు పరేషాన్. ఏం పనులు లేవు, ఏం లేవు. మందికి పని దొరకలేదు, ఏం లేదు. కానీ మరి మంత్రులు బాగానే తిరుగుతున్నారు, మేము అన్ని పథకాలు చేస్తున్నాం అని చెప్తున్నారు. మస్తు పైసలు ఉన్నాయి, మస్తు తిరుగుతారు వాళ్ళు. పేదవాళ్ళు ఎట్లా బతకాలి? కూలీకి చేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ భూమి కబ్జా, ఆ భూమి తీసేయి, ఈ హైదరాబాద్లో అది తీసేయి, ఇది తీసేయని మొత్తం కబ్జా చేస్తుండు. సీఎం చేసే పని అది. కేసీఆర్ ఉండే పేదలకు చేస్తుండే, అందరికీ మంచి చేసిండు పాపం. ఎడ్యుకేషన్ చేసిండు, షాదీ ముబారక్ చేసిండు, బొందలగడ్డ లేకుంటే బొందలగడ్డ చేపించిండు, ఈద్గా చేపించిండు. ఇక్కడే మా కార్మిక నగర్లో మాగంటి గోపీనాథ్ గారు ఈద్గా చేపించారు. ఇప్పుడు ఎలక్షన్ గెలిస్తే సునీత గారు కొంచెం భూమి ఎక్కువ ఇస్తాం మీకు బొందలగడ్డ కోసం, సరిపోతలేదు మాకు. ఇది రహమత్ నగర్, మన మస్జిద్ గడ్డ, శ్రీరామ్ నగర్, వెంకటగిరి, యూసుఫ్గూడ మొత్తం అక్కడి నుంచి మొత్తం ఇక్కడికే వస్తారు. ఐ ఫాతిమా నగర్, బొరాబండ అక్కడి నుంచి మొత్తం బ్రహ్మశంకర్ నగర్, కార్మిక నగర్ మొత్తం ఒకటే ఐ ఫాతిమా నగర్కే వస్తారు. అది భూమి సరిస్తారు. మొన్న కాంగ్రెస్ మంత్రులతో మాట్లాడితే అంటా ఉన్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో జూబ్లీహిల్స్ ఏం అభివృద్ధి కాలేదని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఒక ఓటర్గా ఏం చెప్తారు? తప్పు, ఇది తప్పు మాట. చాలా మంచి చేసిండు అన్న. చెక్లు కూడా వస్తే గోపీనాథ్ గారు వచ్చి ఇస్తుండే చెక్లు, స్టేట్ వేసి పిలిచి ఇంటికి పిలిచి వాళ్ళకు కట్కగొట్టి పిలిచి ఇస్తుండే చెక్ కూడా. స్కీమ్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇందాక షాదీ ముబారక్ అన్నారు. సో మరి ఇప్పుడున్న గవర్నమెంట్లో గోల్డ్ కూడా అన్నారు, దాంతోపాటు తులం బంగారం కూడా అన్నారు. అసలు షాదీ ముబారకే పైసలు వస్తలేవు అన్న. పోలీసులకి మూడు నెలల జీతం రాలేదంట. వాళ్ళే చెప్తారు, నాకు 2 నెలల జీతం రాలే, ఇంకా వాళ్ళకు 3 నెలల జీతం రాలే. వాళ్ళు ఏమి ఇస్తారన్న? అన్ని 6 గ్యారెంటీలలో లేదా పింఛన్లు వస్తలేవన్న ముసలిలకు. వాడు కేసీఆర్ ఉన్నాడు, 2000 ఇస్తుండే కానీ బిడ్డలను చూసినట్లు చూసుకుంటూ నెలకు నెలగట్టి తీసుకుంటుంది. ఇది 4 నెలలకు కూడా ఒక్కోసారి వస్తలేవు. 4 ఇప్పుడు దాకా రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. సో మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఎట్లా ఉండబోతుంది? గారు వస్తారు, 100% వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కదా? చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అన్న, కానీ చేసే పోటీ అంటే ఇప్పుడు ఎవరైనా పోటీ కూడా పడితే కూడా సునీత గారు వస్తారు. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా నిలబడితే సునీత గారు వస్తారు. రాజకీయంగా ఎక్కువ పట్టు లేదు కదా, మరి చేస్తుందంటారా? మరి ఇంకా లీడర్లు ఉంటారు కదా అన్న. గోపీనాథ్కి ఏం తెలుసా రాజకీయం? ఆయన కూడా వచ్చి కొత్తలో వచ్చి చేసిండు. వాళ్ళకు ఉంటారు కదా, సపోర్టర్ ఉంటారు, వాళ్ళు చేపిస్తారు, మొత్తం పని చేపిస్తారు. మన షఫీ కూడా కౌన్సిలర్కి నిలబడి ఆయన తెలుసా? ఆయన హోటల్లో అయినా ఉండే, ఆయన కూడా చేసిండు. ఎవడైనా రాని, సునీత గారు కానీ మాగంటి గోపి ఎవరైనా కడుపు నుంచి రారు కదా రాజకీయాలని. ఇప్పుడు నేనున్న చికెన్ షాప్ ఉన్నా, నేను మా అమ్మ కడుపు నుంచే కోసుకొని వస్తున్నా, వచ్చి అంతా చేసుకుంటారు. ఆమె కూడా ఇప్పుడు కొత్తలా ఉన్నాయి, చేస్తుంది, మంచి చేస్తుంది. ఆయన మంచి చేసి ఆయన కూడా మంచి చేస్తుంది మన నమ్మకం. సో అంటే ఇప్పుడు సీఎం పాలన విషయంలో చూసుకుంటే, గవర్నమెంట్ పాలన విషయంలో కేసీఆర్ 10 years ఉన్నాడు, రేవంత్ రెడ్డి 2 years అవుతుంది. సో ఎవరి పాలన మంచిగా అనిపించింది మీకు? కేసీఆర్ది సార్, కేసీఆర్ది. ఎందుకంటే ఫస్ట్ ఏమో షాదీ ముబారక్ పైసలు ఇచ్చిండు, తర్వాత మళ్ళీ అది హాస్టల్లో అది ఇది మంచి కట్టి ఆడపిల్లలకు చాలా మంచి చేసిండు. చదవానికి ఇప్పుడు పైసలు పెట్టాలంటే ఎంత ఉన్నది చూస్తున్నాం కదా, ఫీజులు కట్టాలంటే నెల సరిపోతలేదు. ఇప్పుడు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎట్లయినా కట్టుకుంటారన్న, కిరాయి వాళ్ళు ఎట్లా కట్టాలి? చిన్న స్కూల్లో కూడా వేయాలంటే 10,000 డొనేషన్ ఉన్నాయి. ఆటో వాళ్ళు వీళ్ళు ఎట్లా కట్టాలి? కూలీ పని చేసిన వాళ్ళు ఎట్లా కట్టాలి? అదే చెప్తున్నాను నేను. కూలీ చేసిన వాడు 500 సంపాదిస్తాడు, 10,000 అది నెలకు 3,000 2,000 ఫీజు అంటే ఎక్కడి నుంచి కట్టాలి వాడు? ఆయన రాజకీయంలో ఏమిందంటే ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండే. సో ఫైనల్గా ఏం చెప్తారు మరి? 3 పార్టీలు, బీజేపీ కూడా ఉంది, ఆయన పేరు లెంకల్ దీపక్ రెడ్డి కూడా ఉన్నాడు, బీఆర్ఎస్, కాంగ్రెస్.
బీఆర్ఎస్ 100% వస్తుంది అన్న. అంటే సునీత గారు నిలబడిందని కాదు, ఎవరైనా నిలబడితే కూడా బీఆర్ఎస్ రావాలి అని. జూబ్లీస్లో బీఆర్ఎస్ రావాలి. పోటీ ఎవరి మధ్య ఉంటుంది ఎక్కువ? కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉంటుంది. బీఆర్ఎస్. బీజేపీ? బీజేపీ ఇక్కడ రాదన్న. బీజేపీ ఎంఐఎం ఎప్పటికి రాదు ఇక్కడ. ఓకే. జూబ్లీస్లో. జూబ్లీస్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ? ఉంటాయి కానీ రాదు ఇక్కడ. ముస్లిమ్స్కి తెలుసు ఇక్కడ ఎంఐఎం వస్తే లొల్లిలు ఎక్కువ అవుతాయి తెల్లు. మళ్ళా మా హిందువులకు కూడా తెలుసు ఇక్కడ బీజేపీ వచ్చింది అనుకో గొడవలు అవుతుందని. అందుకోసం ఓటు వేయరు. వేస్తే కాంగ్రెస్కి వేస్తారు, లేకుంటే బీఆర్ఎస్కి వేస్తే సుకున్ ఉంటుంది. ఓకే. కాంగ్రెస్కి వేసినామనుకో రోజు లొల్లి ఉంటుంది. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది మీరు అంటున్నారు, కానీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటాను కదా. 10 సంవత్సరం మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా ఆయన వచ్చే సంవత్సరం అయినా వస్తే మనం కనబడం అంతేనా? అంతే. రైట్. ఊరికి వెళ్ళిపోలేగా, ఓకే. అన్నీ సర్దుకొని జైరాబాద్ వెళ్ళిపోలేగా. రైట్. థ్యాంక్ యూ అన్న.